ठीक है 1 मिनट 1 मिनट हाँ ठीक है 1 मिनट वेट प्लीज वेट सर हमारा प्लीज वेट नहीं आप काम कर ఏమైందంట అరే ఏయ్ మేరా కామ్ హై జీ నా పర్సనల్ పని పైన నేను హైదరాబాద్ లో ఉన్న కోటికి వెళ్ళాను. రిటర్న్ వస్తుండగా ఉస్మానియా మెడికల్ మెట్రో స్టేషన్ నియర్ బై ఒక వ్యక్తి రోడ్డు పైన ఒక ప్యాడ్ పెన్ పేపర్ తో వెళ్తున్న వాళ్ళని ఆపి వాళ్ళని డ్రా చేస్తున్నాడు. ఆ ఆర్ట్ ని చూపించి టీకి కాఫీకి డబ్బులు అడిగి వెళ్లిపోతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే తను ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి వెనక ఒక రిక్షా ఉంది, అది చాలా పాడైపోయింది. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు మాట్లాడాలనిపించి నేను నా టీం తన దగ్గరికి వెళ్ళాం. You came here to eat. You did not have your lunch. मिलके खाएंगे हम साथ. रिक्शा वाला सर, you all editors. Nothing like that. We all are equal. No. We You all editor, are one same. of the No, nation, I just want to talk nation to you professional something. people. You all. తను అంత ఈజీగా ఎవ్వరితో మాట్లాడట్లేదు. పేపర్ పైన ఒక బొమ్మ గీసి డబ్బులు అడిగి వెళ్ళిపోతున్నాడంతే. నాకు తనతో ఇంకా చాలా మాట్లాడాలనిపించింది. అందుకే తనతో తాను తింటున్న ఫుడ్ ని పెట్టుకొని నేను తింటూ మాట్లాడాను. मेरे को बस इतना ही. हाँ ठीक है, मैं भी आपके साथ खा आज शायद भी वैसा नहीं, पहले आप खा लो, मेरा खाना आ जाते. जब तक मेरा से बात करके आप खा लो. తనతో మాట్లాడాక నిజంగా నాకు చాలా బాధగా అనిపించింది. सोते कहाँ? ऐसे सर रोड पर हमारे को यहाँ पर कोई घर नहीं है. रोड पर. ನಮ್ಮ ಹೆಸರು ಶಾಂತ್ ಕುಮಾರ್ ಈಶ್ವರ್ ಅವ್ರಿ, ನಾವು ಬೀದರ್ ಪಟ್ಟಣದವರು. ಅಲ್ಲಿ తన అసలు పేరు శాంతి కుమార్, తన ప్రాపర్ బిదర్ కర్ణాటక. తను చాలా బాగా చదువుకున్నాడు. स्टडीज क्या किया हम? ಸ್ಟಡಿ ಬಗ್ಗೆ ಅಂದ್ರೆ ಸರ್ ಡಿಪ್ಲೊಮಾ 5 ವರ್ಷ ಮಾಡಿದೆ ಸರ್ ಹಂಪಿ ಯೂನಿವರ್ಸಿಟಿದು. ಆಮೇಲೆ BA 3 ವರ್ಷ ಮಾಡಿದೆ ಸರ್ ಗುಲ್ಬರ್ಗ ಯೂನಿವರ್ಸಿಟಿ. కర్ణాటక యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ పెయింటింగ్ 5 years కంప్లీట్ చేశాడు. గుల్బర్గా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. తను తన సర్టిఫికేట్స్ ని చూపిస్తూ చాలా బాధపడుతున్నాడు. 5th ईयर सर सोशल डिप्लोमा इन. मेरा नाम शांत कुमार ईश्वर है. ये 2008 में पास किया सर. मैं फर्स्ट क्लास हूँ सर, लेकिन सेकंड क्लास हूँ. ये 5th ईयर का. सेकंड क्लास हूँ 5th ईयर का. ये BA का है देखो सर. 5th year specialization. हाँ BA का डिप्लोमा. ये फाइनल ईयर का है देखो सर. और फाइनल ईयर का है ये, लेकिन इसका भी जॉब नहीं दिया, उसका भी नहीं दिया. गुलबर्गा यूनिवर्सिटी. यही हम बात करने को गए मिनिस्टर के पास गए तो हमारे को गालियां देके भगा दिया. ये पूरा नहीं, वो भी इम्पोर्टेंट certificate से फाइनल क्या? ईयर का ही इम्पोर्टेंट. हाँ, कौन सा ईयर में कंप्लीट किया? 1995 में. राइट सर. ओरिजिनल कॉपी देखो. ये ड्राइंग का सब्जेक्ट इसमें ही आता सर. अब मैं आपका फोटो किया ना, ये इसमें आता है. తనకు ఎలాంటి జాబ్ రాలేదు, సర్టిఫికేట్స్ అన్ని వృధా అయ్యాయి. అందుకే హైదరాబాద్ వచ్చి రిక్షా నడుపుతూ ఇలా అందరి ఫోటోస్ గీస్తూ రోజుని గడుపుతున్నాడు. ड्राइंग करे तो कुछ पैसे लेते हैं, वो चाय भी पानी पापी चारा कैंडिडेट दिया तो लिखो उसको मर्जी से देते हैं. ऐसा 10 रुपए तो दिए तो भी दैट इज लेते हैं. नो काउंट. दैट इज నిజానికి చెప్పాలంటే అసలు తనకు ఉండటానికి కూడా ప్లేస్ లేదు, తినడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు. हमारा पेरेंट्स नहीं है सर. मम्मी पापा नहीं है. नहीं है. తన అమ్మని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతున్నాడు. हमारे को केयर करने वाले कोई नहीं है. आपका रिश्तेदार भी नहीं है? सर रिश्तेदार है वो सब डुप्लीकेट है सर. रिश्तेदार हाँ फोन भी नहीं करता आपको? है, वो सब डुप्लीकेट है सर. वो కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. తను ఎంత మంచివాడంటే డబ్బిచ్చినా తీసుకోవట్లేదు, తినిపిస్తారా అన్నా కూడా వద్దంటున్నాడు. ఏం చేసినా కూడా తను నాకు జాబ్ ఉంటే చాలు. पैसा के बारे में नहीं पूछ रहे हम. डिग्री किया, हमारे को उतना डिग्री के मुताबिक जॉब नहीं है. పైసా ఇవ్వమని అంటలేడు, లేకపోతే ఇంకోటి చేయమని అంటలేడు. జాబ్ ఇప్పి అంటుండు. నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి, జాబ్ కావాలంటు. సరే అని జాబ్ ఇప్పిస్తానని చెప్పి తనతో ఒక ఇంటర్వ్యూ చేశాను. చూస్తున్న ప్రజలకి ఒక చిన్న విజ్ఞప్తి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా స్పందించి తనకు సెట్ అయ్యే జాబ్, అదే పిల్లలకు డ్రాయింగ్ క్లాసెస్ అలా ఏదైనా జాబ్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. కానీ అప్పటి వరకు ఆయనకు ఫుడ్ తినాలన్నా, ఆయన కాళ్ళపై ఆయన నిలబడాలన్నా డబ్బు కావాలి. కానీ నేను డబ్బు ఇస్తే ఆయన తీసుకోవట్లేదు. రిక్షాకో మై అచ్చా కర్ రహా. నా కాళ్ళపై నేను బ్రతుకుతాను అంటున్నాడు. అందుకే ఆయనకున్న రిక్షా బాలేదని ఒక మంచి రిక్షా ఇప్పిద్దామని నిర్ణయించుకున్నాను. కానీ దానికి ఆయన అంగీకరించట్లేదు. पूरा अच्छा करके मैं दे दूं. अभी हम रिक्शा ले लेके ये पूरा टायरा पूरा चेंज कर लेके आपको दे दूं. चलो निकल. नहीं सर, आपका पैसा से नहीं, मैं कर लेता सर. ऐसा ऐसा नहीं बोलना बोल के बोल रहा हूँ मैं. ऐसा नहीं बोल रहा. आपका मीडिया स्टैंड होके हमारा को गरीबों को सपोर्ट करो, बस उतना ही. वही सपोर्ट के लिए तो आया. దాంతో పాటు ఒక మంచి డ్రాయింగ్ ప్యాడ్, స్టాండ్, అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని ఇప్పిద్దామని నిర్ణయించుకున్నాను. సరే ఒక చిన్న రిపేరింగ్ ఏదైనా చేపిస్తాను రండి అని చెప్పి ఎలాగో అలా నన్ను తీసుకొని వెళ్ళాను. आप इधर आ जाओ, आप इधर आ जाओ, आप इधर आ जाओ.
आप अरे मेरा साहब, बात edit एक बार करें, देख तो एक बार कैसा रहता है रिक्शा Honorable sir, please you sir you that అయ్యో ఇదంతా మంచి Honorable చెప్పిద్దాం sir, ఇదంతా please. मैं साहब, बस साहब, अरे, अरे अरे, मैं नहीं, एक बार नहीं, ऐसा नहीं करना जाओ, चल काम कर ले साहब, आप कार मेरा- पे एरोप्लेन में जाने वाले रिक्शा कैसे इधर, चला रहे इधर। साहब? कार पे जाने वाले रिक्शा पे जाओ अरे ये नहीं क्या साहब, हुआ वो पूरा डैमेज है, उसको रिपेयर करना पड़ता, बहुत मुश्किल है रे जरा, रे एक रे रे second रे जरा। ముందు कौन नहीं नहीं मुंदका हिंदका नो 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 ओ सर एक बार बैठो जी अच्छा से बैठो फोटो ले लेंगे नहीं जी खराब होता है डैमेज हो जाता है जी मेरा बात सुनो मैं ही आपको पावर अरे टायरो जी बोले तो आ जाओ तुम भी आ जाओ अच्छा करके दे तो थायरो जी इधर आओ गिव योर हैंड हाँ चलो पोमन अरे यही मेरा काम है जी गरीब जैसा लोग को आना है कुछ तो भी करना है अच्छा वाला दिलाना है मेरा काम यही है గౌలిగూడలో రిక్షా అప్పటికప్పుడే రెడీగా ఉండదంట. సో షాప్ వాళ్ళు తన దగ్గర ఉన్న రిక్షాని తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ రమ్మని చెప్పారు. నెక్స్ట్ డే వరకు నాతో ఉండు అంటే శాంతి కుమార్ ఒప్పుకోలేదు. నడుచుకుంటూ రోడ్డుపై అలా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే షాప్ వాళ్ళు చెప్పిన టైం కి మనం అక్కడ ఉన్నాం. రిక్షా అంతా రెడీ అయింది, కానీ శాంతి కుమార్ రాలేదు. ఆల్మోస్ట్ 4 hours అయిపోయింది, ఇంకా రాలేదు. షాప్ కూడా క్లోజ్ చేసేశారు. అయినా శాంతి కుమార్ అక్కడెక్కడా కనిపించట్లేదు. నాకున్న హోప్స్ అన్నీ పోయాయి. ఇంకా రాడు అని ఫిక్స్ అయ్యాను. అప్పుడే మా ఫ్రెండ్ కార్ లో వెళ్తుండగా రోడ్డు పైన ఒక వ్యక్తిని డ్రాయింగ్ చేస్తూ ఇంకో వ్యక్తి కనిపించాడు. తనే శాంతి కుమార్. ఆయన మా పైన చాలా కోపంతో ఉన్నాడు. అయినా పర్లేదు, ఇంకొద్ది సేపట్లో శాంతి కుమార్ ఆనందాలకు అంతుండదు. వెంటనే అక్కడి నుండి శాంతి కుమార్ ని పిక్ చేసుకున్నాము. ఇక్కడ అసలైన సర్ప్రైజ్ ఏంటంటే శాంతి కుమార్ కి కొత్త రిక్షా ఇప్పిస్తున్నామని ఇంకా తెలీదు. కేవలం ఆ రిక్షా బాగు చేయిస్తున్నామని మాత్రమే తెలుసు. వీడియో స్టార్టింగ్ లో శాంతి కుమార్ చాలా బాధతో చెప్పాడు, ఇప్పటి వరకు నా లైఫ్ లో నన్ను కేర్ చేసే వాళ్ళు లేరు అని. అది నేను దృష్టిలో పెట్టుకొని నా బర్త్డే రోజు ఆయనని చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఫైనల్ గా రిక్షాని చూపించాల్సిన టైం వచ్చేసింది. శాంతి కుమార్ ని రిక్షా దగ్గరికి తీసుకొని వెళ్ళాము. మనం పుట్టిన రోజున మనం ఆనందంగా ఉండటం సహజమే, కానీ ఈసారి నా బర్త్డేకి ఇలా శాంతి కుమార్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది. Government not valued, but you valued me. ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టి Mummy, no. from now we all together we are family కోటి మెట్రో దగ్గర శాంతి కుమార్ డ్రాయింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారంట. సో అక్కడికి మమ్మల్ని తన ఇష్టంతో తీసుకొని వెళ్ళాడు. मार्केट में जाके आएंगे जी, मार्केट में जाके आएंगे, मार्केट में जाके आएंगे, ये फोटो उतार के चाय पी के आएंगे, चलो जाएंगे चाय पी मार्केट में जाके इधर से वो అందరి ముందు నన్ను కూర్చోపెట్టి డ్రాయింగ్ వేశాడు. అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు, ఈ రిక్షా నాది, ఇది కొత్తది అని. ఆయన డ్రాయింగ్ స్టాండ్స్, పేపర్స్, స్కెచెస్ ఇవన్నీ చూసి చాలా ఆనందపడ్డాడు. శాంతి కుమార్ లైఫ్ లో ఈ రోజు ఒక స్పెషల్ డేగా మిగిలింది. ఆయనకు ఒక జాబ్ వస్తే ఇంకా ఆనందపడతాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ వీడియో చూస్తున్న మీరు కూడా ఖచ్చితంగా శాంతి కుమార్ కి జాబ్ వచ్చేలా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. మీరెవరైనా కోటికి వెళ్తే శాంతి కుమార్ ని ఖచ్చితంగా కలవండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. मैं जॉब के लिए मैं तो ट्राई कर रहा हूँ ओके आने तक। ये साइकिल आपका जीवन उपाधि है, हर एक दिन आप खाना है, इसलिए मैं एक ड्राइंग का स्टिक भी लेके आया था। पैसे कमाओ, जॉब आते ना तब तक डोंट लूज योर कॉन्फिडेंस, सेल्फ कॉन्फिडेंस, आत्मविश्वास। एक दिन जॉब बराबर आता, हम पूरा आपका फैमिली जैसा है, इसलिए तो आपका नया कपड़ा, नया चप्पल, नया पैंट, नया टोपी, नया साइकिल, ये पूरा क्या को लिया। आपका वो सर्टिफिकेट था ना, वो सर्टिफिकेट को हम रेस्पेक्ट कर रहे हैं। वी हैव यूज रेस्पेक्ट ऑन योर स्टडीज, सर्टिफिकेट्स, एज, your talent, everything. मालूम पड़ा ना? yes sir, you only valued sir, otherwise government not valued. मम्मी ಇಲ್ಲ sir ನನಗೆ.
ಮಮ್ಮಿ ಇಲ್ಲ, ನಮಗೆ ಜಾಬ್ ಇಲ್ಲ, ಹಿಂಗೆ ರಿಕ್ಷಾ ಹೊಡೆದು ಬದುಕ್ತೀನಿ. ఆరు చేతులున్నా గానీ ఆదుకోను చేయరదమ్మా. ಡಿಗ್ರಿ ಇದೆ, ಏನು ಬಂತು? ಬೈದು ಓಡ್ಸಕ್ಕಾರ ಎಲ್ಲ ಮಿನಿಸ್ಟರ್ಗಳು. ಈಶ್ವರ್ ಖಂಡ್ರೆ, ಯಡಿಯೂರಪ್ಪ, ಸಿದ್ದರಾಮಯ್ಯ, ರಹೀಮ್ ಖಾನ್ ಮಿನಿಸ್ಟರ್, ಎವ್ರಿಬಡಿ ರಿಜೆಕ್ಟೆಡ್. ಈಶ್ವರ್ ಖಂಡ್ರೆ ಬೈದು ಓಡ್ಸಕ್ಯಾರ, ನಮ್ಗೆ ನೌಕರಿ ಕೊಡ್ರಿ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನಾವು ಮನವಿ ಮಾಡಿದ್ರೆ ಅವರು ನಮಗೆ ಬೈದು ಓಡ್ಸಕ್ಯಾರ. ಏನು ಮಾಡೋರಿ? ಅದಕ್ಕೆ ರಿಕ್ಷಾ ಹೊಡೆದು ಬದುಕ್ಲತ್ತಿದ್ದೆವು. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా ఒక స్నేహితుడి విలువ తను దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఎంత దూరం అంటే ఎంత వేడుకున్నా మళ్ళీ తిరిగి రానంత దూరం. మిస్ యూ సో మచ్ రా ప్రవీణ్. నీ ఊపిరి నీ సొంతమా